ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తం ప్రపంచం ఊపిరి పీల్చుకున్నారు. అప్రతిహతంగా ఒక్కొక్క దేశాన్ని బాధాక్రాంతం చేసుకుంటూ ఈ భూమండలంలో కమ్యూనిజం లేకుండా చేస్తానని అనేక దేశాలను తన ఆధిపత్యంలోకి తెచ్చుకుంటానని బహిరంగంగా ప్రకటించి ముందుకు సాగినటువంటి హిట్లర్ ఓడిపోవటం, ఫాసిజం మట్టి గరవటం, మొత్తం ప్రపంచానికి ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఇచ్చింది. అయితే ఇది అంత సులభంగా కాలేదు. నియంతృత్వం అనేక దేశాల్లో గతంలో వచ్చింది, తర్వాత వచ్చింది, ఇప్పటికీ ఉంది. రాచరికాల్లో ఉన్నదంతా నియంతృత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా అనేక దేశాల్లో నియంతృత్వం రంగంలోకి వచ్చింది. మన దేశంలో కూడా 1975, 76, 77 ప్రాంతంలో 2 సంవత్సరాల పాటు పచ్చి నియంతృత్వం రాజ్యమేది. రకరకాల ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య హక్కులను హరించి పాలకులు నియంతృత్వ పోకడలు పోవడం అనేది అనేక సందర్భాల్లో మనం చూస్తాం. ఫాసిజం అంటే అలాంటి నియంతృత్వం మాత్రమే కాదు, అది మరింత లోతైనటువంటి ఒక భయంకరమైనటువంటి పరిణామం అనేది మన దృష్టిలో ఉండాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఎక్కడ నియంతృత్వం వస్తే అక్కడ ఫాసిజం అని వాడేస్తుంది. నియంతృత్వము ఫాసిజం ఒకటి కాదు. నియంతృత్వం మాత్రమే కాదు ఫాసిజం. ఫాసిజంలో నియంతృత్వం ఉంటుంది నిజమే, కానీ నియంతృత్వం మాత్రమే కాదు ఫాసిజం. ఫాసిజం కొన్ని నిర్దిష్ట ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో ఉద్భవించేది. కొంతమంది వ్యక్తులు చేసే పని మాత్రమే కాదు, కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే తమ అధికారం నిలబెట్టుకోవడం కోసం చేసే నియంతృత్వ పోకడం మాత్రమే కాదు. అందుకని నియంతృత్వం, నిరంకుశత్వం కొంతమంది వ్యక్తులు చేయొచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు చేయొచ్చు, కానీ ఫాసిజం అంటే అంతకంటే విస్తృతమైంది, అంతకంటే లోతైంది, అంతకంటే ప్రమాదకరం. దానికి ఆర్థిక, రాజకీయ, సాంఘిక పునాదులు ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. అలాంటి లోతైన పునాదుల నుంచి ఆవిర్భవించింది కాబట్టి హిట్లర్ ఫాసిజం ప్రపంచాన్ని గడగడమైంది. అది ఓన్లీ జర్మనీ, ప్రపంచాన్ని గడగడమైంది. అలాంటి ఫాసిజాన్ని ఓడించడానికి సోషలిస్టు సోవియట్ యూనియన్ అశేషమైన త్యాగాలు చేయాల్సి ఉంది. ఒక యుద్ధంలో గెలవడానికి, దేశ ప్రజలను రక్షించడానికి 2,30,00,000 మంది బలిదానం కావలసిన పరిస్థితి ప్రపంచంలో మరి ఏ సందర్భంలోనూ మనం చూడం. ఈ యుద్ధంలో సోవియట్ యూనియన్ 2,30,00,000 మంది ప్రజలు ప్రాణాలు, మరో 3.5 కోట్ల మంది గాయపడ్డారు. ఇంత పెద్ద మారణ హోమం, ఇంత భయానకమైనటువంటి దాడి మనం ప్రపంచంలో ఎప్పుడు చూడం. ఈ మొత్తం త్యాగం సోవియట్ యూనియన్ చేయాల్సి వచ్చింది, ఒక సోషలిస్టు దేశం చేయాల్సి వచ్చింది. ఎందువల్ల? ఇతరులు ఎందుకు పూనుకోలేదు? సోషలిస్టు దేశానికే ఈ బాధ్యత ఎందుకు మీద పడ్డది? కమ్యూనిస్టుల మీదనే ఈ బాధ్యత ఎందుకు పడ్డది? ఎర్ర సైన్యమే ఈ కర్తవ్య నిర్వహణలో ఎందుకు ముందు నిలబడాల్సి వచ్చింది? ఇది ఇప్పుడు మనం ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సింది. ఇది అర్థమైతే ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, రేపు కమ్యూనిస్టులు ఏం చేయాల్సి ఉంటుంది అర్థం చేసుకోవడం సులభం. 1920
40 మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అత్యంత తీవ్రంగా అతలాకుతలమైనటువంటి కాలం. ఇంకా చెప్పాలంటే 1929-33 మధ్య భయంకరమైనటువంటి మహామాంద్యం అంటారు. అంటే అప్పటి వరకు కని విని ఎరగని రీతిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. అంతకు ముందు గాని ఆ తర్వాత గాని అంత పెద్ద సంక్షోభం మళ్ళీ రాలేదు. మొత్తం ప్రపంచాన్ని ఓ కుదిపినటువంటి సంక్షోభం. సరిగ్గా అలాంటి సమయంలో ఇలాంటి ఛాయలు 1920 నుంచి మొదలైతే 29కి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అంతకంటే ముందే ఒక సంక్షోభం వచ్చి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. కానీ మొదటి ప్రపంచ యుద్ధం నాటికున్న పరిస్థితికి 1920 తర్వాత ఉన్న పరిస్థితికి ఒక మౌలికమైన తేడా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం సోవియట్ యూనియన్ ఆవిర్భవించేది. ప్రపంచంలో మొట్టమొదటి కార్మిక వర్గ రాజ్యం ఆవిర్భవించేది. సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణం మొదలైంది. ఇదే ఆ ప్రత్యేకత. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఇది లేదు, కానీ 1920 తర్వాత అది ఉంది. ఇది ఒక మౌలికమైనటువంటి తేడా. కాబట్టి ఇంత భయంకరమైనటువంటి ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో దీని పర్యవసానాలు ఎట్లా ఉండొచ్చు అనేది పెట్టుబడిదారీ శక్తులు, సామ్రాజ్యవాద శక్తులు అంచనా వేస్తారు. ఒకవైపు భయంకరమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఏ స్థాయికి పోయింది అని అంటే, జర్మనీ లాంటి చోట నిరుద్యోగం 33% చేరుకుంది. ఇప్పుడు మనం హైయెస్ట్ మనం మాట్లాడుకున్నది 11% ఇప్పటి వరకు. కానీ జర్మనీలో ఆ రోజు నిరుద్యోగం 33% దాకా. అంతేకాదు, ఉత్పత్తి 50% పడిపోయి పెట్టుబడిదారీ వ్యవస్థ అంత తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి, అంటే సగానికి సగం పడిపోయింది ఉత్పత్తి. తీవ్రమైనటువంటి పరిణామం. అంతేకాదు, ఇక ప్రజలు తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటికి అమలులో ఉన్నటువంటి వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ తమ సమస్యలను పరిష్కరించజాలవు. ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థ పేరుతో అమల్లో ఉన్నటువంటి విధానాలు తమ సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదు అనేటువంటి ఒక అవిశ్వాసానికి ప్రజలు లోనయ్యారు. అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద, పరిపాలనా విధానం మీద ప్రజలకు విశ్వాసం పోయి. అలాంటి సమయం మరి దీని కొనసాగింపు ఎట్లా ఉండొచ్చు? ఇది ఒక సమస్యగా ముందుకు వచ్చింది. దీని కొనసాగింపు ఎట్లా ఉండొచ్చు అని అంటే, ఏ దేశానికి ఆ దేశం తమ దేశంలో తమ సంక్షోభం నుంచి బయటపడడం కోసం ఎవరి తిప్పలు వాళ్ళు పడుతున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం లాగానే రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు పరిస్థితి. తమ సమస్యల పరిష్కారం కోసం పక్కోణ్యమైన ఢిల్లీతో ఏమన్నా పరిష్కారం అయిద్దా ఆలోచిస్తున్నారు ఎవరికి వాళ్ళు. తమ సరుకులు అమ్ముకోవడానికి కొత్త మార్కెట్లు సంపాదించుకోవాలి. కొత్త కొత్త దేశాలను తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే తమ సరుకులు అమ్ముడుకోవడం పెరుగుతుంది. ఆ మేరకు తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నారు. అది జరగాలి అంటే ప్రపంచం అంతా అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధంలో విభజన అయ్యి ఉన్నది. కొన్ని దేశాలు కొన్ని సామ్రాజ్యవాద దేశాల కింద చేరి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏ దేశం తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలన్నా, తన సరుకులు అమ్ముకోవడానికి కొత్త మార్కెట్లు సంపాదించుకోవాలన్నా మరో దేశం మీద యుద్ధం చేస్తే తప్ప, వాళ్ళను ఓడించి ఆ దేశాల మీద తను పట్టు సంపాదిస్తే తప్ప సాధ్యం కాదు.
అలాంటి వాతావరణం డెవలప్ అవుతున్నటువంటి కాలం. అంటే మళ్ళా మార్కెట్ల పునర్విభజన కోసం సామ్రాజ్యవాద యుద్ధం వైపు పరిస్థితులు దారితీసేటువంటి వాతావరణం ఉన్నటువంటి సమయం. ఏ దేశానికి ఆ దేశం సామ్రాజ్యవాదులు ఈ ఆలోచనలు చేస్తున్నారు, ఎట్లా బయటపడాలి. మరోవైపు ఒక యుద్ధ వాతావరణం నెలకొంటున్న సమయం కాబట్టి ఆయుధాల మీద పెట్టుబడులు పెట్టడం తెచ్చారు. ఆయుధాల మీద పెట్టుబడులు పెంచి వీళ్ళకి ఆయుధాలు అమ్ముకోవడం ద్వారా తమ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించుకోవాలనే ప్రయత్నం ప్రారంభించారు ఈ సామ్రాజ్యవాద దేశాలన్నీ. ఎక్కడ యుద్ధం వచ్చినా ఆయుధాలు అమ్ముకోవచ్చు. ఆ రూపంలో తమ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించుకునేటువంటి ఒక ప్రయత్నం. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న కాలం. సరిగ్గా ఆ సమయంలో ఒకవైపు జపాన్లో, ఇంకొక వైపు ఇటలీలో, మరోవైపు జర్మనీలో కొత్త శక్తులు ఆవిర్భవించాయి, కొత్త శక్తులు తలెత్తినాయి. వాటినే ఫాసిస్ట్ శక్తులు అన్నారు. ఈ ఫాసిస్ట్ శక్తులు ఇచ్చినటువంటి నినాదాలు ఏమిటి? ఇప్పుడున్నటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయగలిగేది మేమే, ప్రజల సమస్యలన్నీ పరిష్కరించగలిగేది మేమే, నిరుద్యోగ సమస్యను అంతం చేస్తాం. ఇప్పుడున్నటువంటి వ్యవస్థ, ఇప్పుడున్నటువంటి పాలకులు అది చేయలేరు. అంతేకాదు, ఈ భూమండలం మీద కమ్యూనిజం లేకుండా కాలరాచి పడేస్తాం. ఎందువల్ల? ఇప్పుడున్నటువంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ప్రజలకు ఉన్న వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ఉన్న వ్యవస్థ మీద నమ్మకం పోతున్నప్పుడు దీనికి ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఒకటి ఎర్ర జెండా రాజ్యం కనబడుతుంది, సోవియట్ యూనియన్. అందుకే సామ్రాజ్యవాదులందరికీ గుబులు మొదలయ్యాయి. సంక్షోభం తీవ్రతరం కావడం, ప్రజల సమస్యల్ని, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాల్ని పరిష్కరించగలిగేటువంటి స్థితిలో పాలకులు లేకపోవడం, ఉన్న వ్యవస్థ మీద ప్రజలు నమ్మకం కోల్పోతున్న నేపథ్యంలో సోషలిజం కావాలనేటువంటి వైపు ప్రజల ఆలోచనలు మారితే సోవియట్ యూనియన్ లాంటి విప్లవాలకు అవకాశం ఏర్పడుతుంది. అది రాకుండా ఉండాలి అని అంటే ముందు ఆ సోవియట్ పూచి అంతం కావాలి. సోవియట్ యూనియన్ ఉండడానికి వీలు లేదని సామ్రాజ్యవాదులు కోరుకుంటున్నారు. పెట్టుబడిదారీ శక్తులందరూ సోషలిజం అనేది ఉండొద్దు, కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఈ భూమి మీద ఉండొద్దు అని కోరుకుంటున్నారు. సరిగ్గా అందుకు అనుగుణమైన నినాదమే ఫాసిస్టులు ఇచ్చారు. ఖచ్చితంగా ఈ భూమండలంలో ఎర్ర జెండా లేకుండా చేస్తారు, కమ్యూనిస్టులు లేకుండా చేస్తారు, సోవియట్ యూనియన్ అంతం చేస్తారు. ఈ నినాదంతో బయలుదేరారు. ఇది అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి అనేక సామ్రాజ్యవాద దేశాల పాలకులకు ఆకర్షణీయంగా ఉంది. తాము చేయలేని పని హిట్లర్ చేస్తానంటున్నాడు. తాము చేయలేని పని జపాన్లో హిరోహిటో చేస్తానంటున్నాడు, లేకపోతే ఇటలీలో ముస్సోలినీ చేస్తానంటున్నాడు. కాబట్టి ఈ సామ్రాజ్యవాద పాలకులు హిట్లర్కు, హిరోహిటోకు, ముస్సోలినీకి ఇవ్వవలసిన ప్రోత్సాహాలన్నీ ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు. ఎస్, వాళ్ళు పెరిగితే మంచిది, వాడు బలపడితే మంచిది, వాడు బలపడితే సోవియట్ యూనియన్ సంగతి తేల్చేస్తారు, కమ్యూనిస్టులను లేకుండా చేస్తారు, తర్వాత మనం చూసుకోవచ్చు వీళ్ళ సంగతి అనుకున్నారు. ఇలాంటి సామ్రాజ్యవాదులందరూ కూడా ఫాసిస్ట్ శక్తులను ఎంకరేజ్ చేశారు, ప్రోత్సహించారు. ఈ పరిస్థితిని కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ గమనించింది. 1920 ప్రాంతంలోనే కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ బహిరంగంగా చెప్పింది, ప్రపంచంలో ఫాసిస్ట్ శక్తులు ఆవిర్భవిస్తున్నాయి. ఈ ఫాసిస్ట్ శక్తులను కనుక మనం చూసి చూడనట్టు వదిలేస్తే వాటి ప్రమాదం తీవ్రంగా ఉంటుంది. ప్రపంచమే ప్రమాదంలో చిక్కుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ దేశం ఆ దేశం అనే తేడా లేదు.
అనేక దేశాలకి ముప్పు పొంచి ఉన్నది అని చెప్పి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. అందుకని కేవలం ఇది సోవియట్ యూనియన్ మాత్రమే కాదు, అనేక దేశాల పాలకులు ఆలోచించాలి, ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి, ఫాసిస్ట్ శక్తులను ఏమాత్రం అనుమతించకూడదు అని హెచ్చరిక చేసింది కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్. అయినా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లు పట్టించుకోలేదు. కమ్యూనిస్టులు ఎట్లా అని చెప్తారు, వాళ్ళ సోవియట్ యూనియన్ కాపాడుకోవడం కోసం రేపు మన దేశాలను కూడా కబళించడం కోసం వాళ్ళు ఈ పని చేస్తారు. క్వశ్చనే లేదు. ఈ శక్తుల్ని మనం ఎంకరేజ్ చేయాల్సిందే. వీళ్ళు పోయి సోవియట్ యూనియన్ తో కలపడాల్సిందే. సోవియట్ యూనియన్ సర్వనాశనం అయిన తర్వాత వీళ్ళ సంగతి చూసుకోవచ్చు అని చెప్పేసి ఇది వాతావరణం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అంతర్జాతీయ కమ్యూనిస్టు నేత బల్గేరియా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు డిమిట్రోవ్ ఫాసిజం నిజ రూపాన్ని ప్రజల ముందు అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య శక్తులన్నీ కూడా కదలాల్సినటువంటి సమయం అని. అంతేకాదు, ఫాసిజం ఆవిర్భవించేటువంటి దేశాల్లో సర్వశక్తులు వడ్డీ అందరూ కలిసి ఫాసిజాన్ని అంతం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కమ్యూనిస్టులు అందరినీ కూడగట్టే ప్రయత్నం చేయాలి. ఏ దేశంలో ఫాసిజం డెవలప్ అయినా మొత్తం కమ్యూనిస్టులు రంగంలోకి దిగి ఆ దేశంలో ఉన్న అన్ని రకాల శక్తులను కూడగట్టి ఫాసిజాన్ని అంతం చేయడం కోసం పూనుకోవాలి. కొత్త ఎత్తుగడలను ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం ముందుంచారు, ప్రజల ముందుంచారు. ఏమాత్రం ఏమరపాటు పనికి రాదు అని చెప్పారు. ఇప్పుడు హిట్లర్ లాంటి వాళ్ళను ప్రోత్సహిస్తున్నటువంటి శక్తులు రేపు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పారు. వాళ్ళు కూడా గుణపాఠం నేర్చుకోవాల్సి వస్తుంది. ఫాసిజాన్ని ఎంకరేజ్ చేస్తే, పెంచి పోషిస్తే. సరిగ్గా ఇలాంటి వాతావరణంలో జర్మనీలో హిట్లర్ అధికారంలోకి వచ్చాడు. జర్మనీలో హిట్లర్ అధికారంలోకి రావడానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి వాళ్ళ ప్రోత్సాహం బాగా ఉపయోగపడ్డది. అక్కడ ముసోలినికి ఉపయోగపడ్డది. అంతకంటే ముందు జపాన్ లో హిరోహిటోకు ఉపయోగపడ్డది. ఈ ఫాసిస్ట్ శక్తులు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పని ఏంటి? అప్పటికి సామ్రాజ్యవాదం అభివృద్ధి చెంది ఒక సామ్రాజ్యవాద యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం జరిగి రెండవ ప్రపంచ యుద్ధానికి ముందున్నటువంటి వాతావరణం. అయినా జాతీయ రాజ్యాలదే ప్రధానమైనటువంటి పట్టు. ఏ దేశానికి ఆ దేశం, ఆ దేశంలో ఉన్న పెట్టుబడిదారి వర్గం, ఆ దేశంలో పోగుబడ్డ సంపద, ఆ దేశాన్ని పరిపాలించేటువంటి ప్రభుత్వం, దాని పట్టు ఆ దేశంలో ఉన్నటువంటి డబ్బు మీద, ఆ దేశంలో ఉన్నటువంటి బ్యాంకుల మీద, ఆ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడి మీద ఆయా దేశాల ప్రభుత్వాలు గట్టి పట్టు కలిగి ఉన్నటువంటి కాలం. అందుకే ఏ దేశానికి ఆ దేశం తన మార్కెట్ ను విస్తరించుకోవాలనే ప్రయత్నం, తన దేశంలో పెట్టుబడిదారులను కాపాడుకోవాలి, వాళ్ళకి లాభాలు పెంచుకోవాలనే ప్రయత్నం. అలాంటి కాలం. అందుకే ఫాసిస్టులు అధికారంలోకి రాగానే చేసిన పని ఏమిటి? బ్యాంకుల్ని, పెద్ద పెద్ద బ్యాంకుల్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. సాధారణ ప్రజలకు చాలా అభ్యుదయకరమైనటువంటి నిర్ణయంగా కనపడేటువంటి చర్య. అరే, బ్యాంకుల్ని ప్రభుత్వం తీసుకుంది, ప్రైవేట్ చేతుల్లో ఉన్నటువంటి బ్యాంకుల్ని ప్రజలకు. బ్యాంకుల్ని తీసుకోవడమే కాదు, సాధారణ ప్రజలు దాచుకున్నటువంటి పొదుపు డబ్బుల్ని కూడా తన కంట్రోల్లోకి తీసేస్తుంది. అంటే బ్యాంకుల్ని చేతుల్లోకి తీసుకోవడం ద్వారా తను చేసినటువంటి పని ఏమిటి? డబ్బు మీద పూర్తి ఆధిపత్యం ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని, ఫాసిస్టుల చేతుల్లోకి తీసుకొని, ఎక్కడెక్కడ లాభాలు బాగా వస్తున్నాయో అక్కడికి ఆ పెట్టుబడులను మరణించేది. అట్లనే ఆయుధ పెట్టుబడులకు, ఆయుధ పరిశ్రమకు కూడా పెట్టుబడులు తరలి, అంటే తాను చేయబోయేటువంటి యుద్ధాలకు అవసరమైనటువంటి ఆయుధాల మీద పెట్టుబడిని డైవర్ట్ చేసి,
మరి సాధారణ ప్రజలు దాచుకున్నటువంటి డబ్బును కూడా ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంది కదా, పాలకులు చేతుల్లోకి తీసుకున్నారు కదా. మరి వాటి సంగతి ఏమిటి? దీర్ఘకాలిక బాండ్లు ఇచ్చేసి 5 ఏళ్లకో 10 ఏళ్లకో మెచ్యూర్ అవుతాయి. అప్పుడు మీ డబ్బులు మీకు వస్తాయి. ఒక్కడిదాకా నోపుకోండి. అంటే ఒక పెద్ద సంక్షోభం నుంచి తన దేశాన్ని తాత్కాలికంగా గట్టెక్కించి సంక్షోభాన్ని వాయిదా వేసుకునే ప్రయత్నం చేస్తారు. తన దేశ సంక్షోభాన్ని వాయిదా వేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇంత చేసిన తాము అనుకున్నంత లాభాలు, తాము అనుకున్నంత ప్రయోజనాలు నెరవేరలేదు. కానీ పెద్ద పెద్ద పెట్టుబడిదారుల మీద పన్నుల్ని తగ్గించారు. దేశంలో ఉన్న పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు బ్రహ్మాండమైనటువంటి లాభాలు వచ్చేట్టుగా చర్యలు తీసుకున్నారు. బ్రహ్మాండమైనటువంటి లాభాలు రావాలంటే ఏం జరగాలి? వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకోకుండా పెట్టుబడిదారుల మధ్య తగాదాలను పరిమితం చేశారు. ఫాసిస్టు ప్రభుత్వం మ్యాండేట్ పెట్టుబడిదారులను కూడా నియంత్రించే, పిచ్చి పిచ్చిగా కొట్లాడుకోవద్దు, వాళ్ళ మధ్య తగాదాలను పరిమితం చేసి, వాళ్ళ మధ్య తగాదాలను పరిమితం చేయడమే కాదు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఎక్కడా తిరుగుబాటు చేసే అవకాశం లేకుండా, సమ్మెలు చేసే అవకాశం లేకుండా, పోరాటాలు చేసే అవకాశం లేకుండా కార్మిక వర్గ హక్కులన్నింటినీ కూడా రద్దు చేసి, కార్మిక వర్గం తిరుగుబాటు చేసే వీలు లేకుండా వాళ్ళ దృష్టిని మరల్చింది. యూదుల వైపు మరల్చింది, భావోద్వేగాల వైపు మరల్చింది. కార్మిక వర్గ తిరుగుబాటులకు అవకాశం లేకుండా నలిపివేసి ఈ చర్యలన్నీ పెద్ద పెద్ద పెట్టుబడిదారులు బ్రహ్మాండమైన లాభాలు గడించడానికి అవకాశం కలిగించింది. ఇంత జరిగినప్పటికీ ఫాసిస్టు పాలకులు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు రాలేదు. సంక్షోభం నుంచి ఇంకా గట్టెక్కలేకపోయింది. ఆ పరిస్థితుల్లో పక్క దేశాల మీద దాడి చేసి కొల్లగొట్టడమే పరిష్కారంగా నిర్ణయించుకోవాలి. అట్లా మొదలైంది రెండవ ప్రపంచ యుద్ధం. అట్లా మొదలైంది ఫాసిస్టుల దాడి. ఎప్పుడైతే ఈ ఫాసిస్టులు పక్క దేశాల మీద దాడి మొదలు పెట్టారు, ఇతర సామ్రాజ్యవాద దేశాలకు సందేహాలు మొదలైంది. వీళ్ళు ఎటుపోతారు? హిట్లర్ అన్నాడు, నేను ఎవరిని ముట్టుకోవట్లేదు, సోవియట్ యూనియన్ వైపు నా చైత్రయాత్ర అన్నాడు. సోవియట్ యూనియన్ అంతం చేసేందుకోసమే నేను పోతున్నాను అన్నాడు. అంతే కావచ్చులే అని సర్దుకున్నారు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్. అప్పటికే స్టాలిన్ హెచ్చరిక చేశాడు, వీళ్ళు సోవియట్ యూనియన్ మీదికే వస్తారని, సోవియట్ యూనియన్ నాశనం చేయడమే వీళ్ళ లక్ష్యమని మీరు సంకలు గుద్దుకుంటే పొరపాటు. సోవియట్ యూనియన్ నాశనం చేసే లక్ష్యం వాళ్ళకు ఉంటది, కమ్యూనిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యం వాళ్ళకు ఉంటది. కానీ అది మాత్రమే కాదు. రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు జరుగుతోంది? మార్కెట్ల కోసం జరుగుతోంది. అందుకని ఈ ఫాసిస్టులు మార్కెట్ల కోసం మీ దేశాల మీదకి కూడా వస్తారు, మీతో కూడా తలపడతారు, జాగ్రత్త. కాబట్టి ఇది కేవలం సోవియట్ యూనియన్ ను అంతం చేయడం కోసం మాత్రమే జరుగుతున్నటువంటి యుద్ధం కాదు. కాబట్టి ఏం చేయాలి? హిట్లర్ సోవియట్ యూనియన్ మీద యుద్ధం తెచ్చాడు, యుద్ధం చేస్తున్నాడు. హిట్లర్ను బలహీనపరచాలంటే, డైవర్ట్ చేయాలంటే, సులభంగా ఓడించాలంటే బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలు మరొక వైపు యుద్ధరంగం తెరవాలి. మరోవైపు నుంచి వాళ్ళు దాడి ప్రారంభించాలి జర్మనీ సైన్యాల మీద. అప్పుడు జర్మనీ సైన్యాలు ఒకే వైపు కేంద్రీకరించకుండా డిస్పర్స్ కావాల్సి వస్తుంది, డివైడ్ కావాల్సి వస్తుంది, కొంతమందిని ఇటు కూడా పంపించాల్సి వస్తుంది. జర్మనీ శక్తి, సైనిక శక్తి డివైడ్ అవుతుంది. అప్పుడు జర్మనీ ఫాసిజాన్ని ఓడించడం సులభం అవుతుంది అనేది స్టాలిన్ ఇచ్చినటువంటి పిలుపు. దానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ అంగీకరించలేదు. ఈ భూమండలం మీద ఎర్ర జెండా లేకుండా చేస్తానంటున్నాడు.
అసలు కమ్యూనిజం అనేది కనబడకుండా చేస్తానంటున్నాడు. అట్లాంటిదే ఇప్పుడు మాకు కావాలి కానీ అంటున్నాడు చర్చిల్, బ్రిటిష్ ప్రధాని. పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక. ఆ కమ్యూనిస్టు వ్యతిరేక ద్వేషభావంతో ఊగిపోతున్నటువంటి ఇతర సామ్రాజ్యవాద దేశాలు స్టాలిన్ పిలుపును పట్టించుకోలేదు, నిరాకరించింది. దాంతో హిట్లర్ సైన్యాలను ఎదుర్కొనేటువంటి బాధ్యత పూర్తిగా సోవియట్ యూనియన్ మీద పడింది. తూర్పు యూరోప్ రాజ్యాలను ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ సోవియట్ యూనియన్లోకి అడుగుపెట్టాడు. దాదాపు మాస్కో దాకా వచ్చేసాడు. మీరు చరిత్ర చూస్తే స్టాలిన్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అందుకే స్టాలిన్ కు మిలిటరీ దుస్తుల్లో చూస్తాం మనం అనేక సందర్భాలు. స్టాలిన్ కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాదు, ప్రత్యక్షంగా ఫాసిస్టు వ్యతిరేక యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మొత్తం ప్రజల్ని సమీకరించి ప్రజల్లో సోషలిజం పరిరక్షణ కోసం మిలిటరీ మాత్రమే కాదు సాధారణ ప్రజలు తిరగబడాలి, కదలాలి అని చెప్పి మొత్తం దేశ ప్రజానీకాన్ని రౌజ్ చేశారు, కదిలించారు. దాని ఫలితం దాదాపు మాస్కో దాకా వచ్చినటువంటి హిట్లర్ సైన్యాల్ని వెనక్కి కొట్టడం మొదలైంది. ఆ వెనక్కి కొట్టడం మామూలుగా కాదు, సోవియట్ సరిహద్దులు దాటి ఇతర తూర్పు యూరోప్ రాజ్యాలు దాటి జర్మనీలో సగం భాగానికి వెళ్ళిపోయింది. బెర్లిన్ నగరం దాకా వెళ్ళిపోయింది, పార్లమెంటు భవనం వరకు వెళ్ళిపోయింది. ఎన్ని దేశాలైతే హిట్లర్ పాదాక్రాంతమైనయో అన్ని దేశాలను విముక్తి చేస్తూ ఎర్ర సైన్యం జర్మన్ గడ్డ మీదకి వెళ్ళిపోయింది. సగం జర్మనీ ఎర్ర సైన్యం వశమైంది. ఇక లాభం లేదు, ఇక నేను బతకలేను, ఇక ఈ అవమాన భారం భరించలేను అని ఆత్మహత్య చేసుకున్నాడు హిట్లర్. ఈ పరిణామాన్ని గమనిస్తూ వస్తున్నటువంటి అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ పాలకులు అప్పటిదాకా హిట్లర్ మీద ఆశలు పెట్టుకున్నవాడు, సోవియట్ యూనియన్ అంతం చేస్తాడని నమ్మినవాడు. ఎప్పుడైతే సోవియట్ సైన్యాలు సోవియట్ ప్రజానీకం ఎదురు తిరిగి హిట్లర్ సైన్యాలను తరమడం మొదలైందో, దీనికి తోడు ఆయా తూర్పు యూరోప్ రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రజానీకం కూడా వీళ్లకు తోడై, అక్కడ ఉన్నటువంటి సైన్యం కూడా వీళ్లకు తోడై హిట్లర్ను దెబ్బ మీద దెబ్బ కొట్టడం ఎప్పుడైతే మొదలైందో, ఇక హిట్లర్ ఓడిపోతున్నాడు, పారిపోవడం మొదలైంది అని అంచనాకు వచ్చిన మరుక్షణం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఎత్తుగడలు మార్చుకోవడం. ఈ విజయం మొత్తం సోవియట్ యూనియన్కే దక్కడానికి వీలేదు. ఎర్ర జెండానే ఫాసిజాన్ని ఓడించింది అనేది చరిత్రలో నిలవడానికి వీలేదు. కాబట్టి ఆల్రెడీ ఓడిపోతున్నటువంటి హిట్లర్ మీద అప్పుడు రెండో యుద్ధ రంగాన్ని తెచ్చారు. మేము కూడా యుద్ధంలో ఉన్నామని అనిపించుకున్నాం. కానీ త్యాగాలన్నీ సోవియట్ యూనియన్ చేసింది తూర్పు యూరోప్ రాజ్యాల్లో ఉన్న భాగస్వామ్యం చేసింది. తూర్పు యూరోప్ రాజ్యాల్లో సుమారు 90 లక్షల మంది ప్రాణాలు ఉంటాయి. సోవియట్ యూనియన్ లో 2,30,00,000 మంది ప్రాణాలు ఉంటే తూర్పు యూరోప్ రాజ్యాల్లో 90 లక్షల మంది ప్రాణాలు ఉంటాయి. ఇంతటి భారీ మారణ హోమం తర్వాత, ఇంతటి భయానకమైనటువంటి దాడుల తర్వాత, ఇంత విస్తృతంగా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజల త్యాగాల తర్వాత మాత్రమే గడ్డలన్నీ ఎర్రజెండా పరిపాలన వచ్చింది. జర్మనీ 2 ముక్కలైంది. ఎక్కడి దాకా ఎర్ర సైన్యం పోయిందో అక్కడ గోడ కట్టేశారు. ఎర్ర సైన్యం పాదాక్రాంతమైనటువంటి భాగం వరకు తూర్పు జర్మనీ సోషలిస్టు రాజ్యంగా మార్పు చెందింది. సోవియట్ యూనియన్ దగ్గర నుంచి సోషలిస్టు కూటమి ఆవిర్భావానికి దారితీసింది. తూర్పు యూరోప్ రాజ్యాలు సోషలిస్టు దేశాలుగా పరిణామ క్రమం మొదలైంది. సోషలిజం బలోపేతమైంది. సోషలిజాన్ని నాశనం చేస్తామని, కమ్యూనిస్టులను ఈ భూమండలం మీద నుంచి అంతం చేస్తామని బయలుదేరినటువంటి ఫాసిజం తాను అంతమై సోషలిజం విస్తరించడానికి దారితీసింది. సోషలిజం బలోపేతం కావడానికి దారితీసింది. కమ్యూనిస్టులు మరింత శక్తివంతంగా ముందుకు సాగడానికి దారితీసింది. అంతేకాదు ఫ్రాన్స్ లో, స్పెయిన్ లో కమ్యూనిస్టు ఉద్యమం మరింత బలపడింది. ఫ్రాన్స్ సామ్రాజ్యవాద దేశం,
అక్కడ కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడింది ఈ పరిణామాల పర్యవసానంగా. సహజంగానే ఈ పరిణామాలన్నీ సామ్రాజ్యవాదాలకు గుబులు పుట్టిస్తాయి. ఈ మొత్తం యుద్ధంలో రెండవ యుద్ధ రంగం తెరిచిన తర్వాత కూడా ఏమైనా నష్టపోతే బ్రిటన్, ఫ్రాన్స్ నష్టపోయింది. అమెరికా ఈ సుమంతా నష్టపోలేదు. ఎందుకంటే యుద్ధ రంగానికి చాలా దూరంలో. మీరు చూస్తే మొదటి ప్రపంచ యుద్ధంలోనూ ప్రత్యక్షంగా అమెరికా లేదు, రెండవ ప్రపంచ యుద్ధంలోనూ అమెరికా ప్రత్యక్షంగా లేదు. మిగతా సామ్రాజ్యవాద దేశాలే పోట్లాడుకున్నాయి ప్రత్యక్ష యుద్ధ క్షేత్రంగా. అమెరికా ఎటో ఒకవైపు ఉన్నది, కానీ ప్రత్యక్షంగా యుద్ధ రంగంలో లేదు. ఆయుధాలు అమ్ముకుంటూ బలపడి. అందుకని ఈ రెండు ప్రపంచ యుద్ధాలతో బలిసిపోయింది అమెరికన్ సామ్రాజ్యవాదం. బలిసిపోయింది. తన ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటుకోవడం కోసం రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి, ఇక అయిపోయింది ప్రపంచ యుద్ధం అనే దశకు వచ్చిన తర్వాత, తన ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం జపాన్ మీద, హిరోషిమా, నాగసాకిల మీద 2 అణుబాంబులు ప్రయోగించారు. భయానకమైనటువంటి మారణ హోమానికి తెరలేదు. ఖబర్దార్, నా దగ్గర ఇలాంటి అణుబాంబులు ఉన్నాయి, ఇక ప్రపంచం అంతా నా చెప్పు చేతుల్లో ఉండాలి అనే ఒక సంకేతం ఇచ్చింది అమెరికన్ సామ్రాజ్యవాదం. నేనే ఇక రానున్న కాలంలో ప్రపంచాన్ని శాసించబోయేది అనే పద్ధతుల్లో ఒక దుందుడుకుగా ప్రపంచానికి హెచ్చరిక చేసింది. ప్రపంచానికి చేసేటువంటి హెచ్చరిక మొట్టమొదట ఎవరికి చేసినట్టు? సోవియట్ యూనియన్కి చేసింది. జాగ్రత్త, ఇక నుంచి నన్ను నువ్వు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే పెట్టుబడిదారి ప్రపంచాన్నంతా ర్యాలీ చేసే ప్రయత్నం. ఇక సోవియట్ యూనియన్ ని అంతం చేయగలిగే మొనగాడు ఎవరు అని అంటే అమెరికాని. అందరూ అమెరికాకు తల ఉంచి ఉండాలి, అమెరికాకు లోబడి ఉండాలి, అమెరికాతోనే సంబంధాలు పెట్టుకోవాలి అనే వైపు పరిణామక్రమం ఆశించింది అమెరికా. కానీ అందుకు భిన్నంగా ఎప్పుడైతే ఎర్రజెండా ఫాసిస్టు శక్తులను మట్టి గర్పించిందో, ఎర్ర సైన్యం చేతుల్లో ఫాసిజం చిత్తుగా ఎప్పుడైతే ఓడిపోయిందో, ఇది అప్పటికే ప్రపంచంలో సాగుతున్న అనేక స్వాతంత్ర్య పోరాటాలకు ఊపును, ఉత్సాహాన్ని ఇచ్చింది. చూడండి, 1945లో ఫాసిజం అంతమైతే 47 ఆగస్టు 15 కల్లా మనకు స్వాతంత్ర్యం వచ్చింది. మనకే కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో స్వాతంత్రోద్యమాలు ముందుకు వచ్చేసాయి. స్వాతంత్రోద్యమంలో పాల్గొంటున్న ప్రజానీకానికి మరింత ఉత్సాహం వచ్చేసింది. మనకేమైనా కష్ట నష్టాలు ఉంటే ఎర్రజెండా ఒకటి ఉంది, సోవియట్ యూనియన్ ఒకటి ఉంది, అది మన వెనక అండగా నిలబడుతుంది అనేటువంటి ఒక ధైర్యం వచ్చేది పోరాడే శక్తులు, కార్మిక వర్గానికి, ప్రజాస్వామ్య శక్తులు ఒక విశ్వాసం కల్పించేది సోవియట్ ఎర్ర సైన్యం. అందువల్ల అనేక వెనుకబడ్డ దేశాల్లో ఇలాంటి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు ఊపందుకు ప్రపంచం స్వాతంత్ర్యోద్యమాల వైపు సాగింది. అత్యధిక దేశాలు స్వాతంత్ర్యం పొందడానికి ఇది మార్గం సుగమం చేసింది. అంతేకాదు, అప్పటికే సోవియట్ యూనియన్ సాధించినటువంటి ఆర్థిక ప్రగతి వెనకబడ్డ దేశాలను ఆకర్షించింది. ఇక మనం అమెరికాకు భయపడాల్సిన అవసరం లేదు.